కథ పేరు గారడి అద్దం. హలో ఫ్రెండ్స్, నా ఛానల్ కి స్వాగతం అండి. మంచి కథలు వినాలనుకుంటే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లోని ఈ కథ చాలా బాగుందండి. ఇక కథలోకి వెళ్దాం. అనగా అనగా ఒక నవాబు ఉండేవాడు. అతనికి ధనానికి గాని, ఏనుగులు గుర్రాలు ఒంటెలు సైన్యానికి గాని తరుగులేదు. మంచి పరాక్రమశాలి. అయితే అతనికి ఒకే దిగులుంది. అతను చిన్నతనంలో చాలా పేదవాడు. అతనికి చిన్న గుడిసె, తల్లి తప్ప ఎవ్వరూ లేరు. పొట్ట కోసం ఇంటిని తల్లిని వదిలి సైన్యంలో సిపాయిగా చేరాడు. క్రమంగా అతడు సర్దారు, సుబేదారు, సేనా నాయకుడు అయ్యి ఆఖరకు నవాబును చంపి తానే నవాబు అయ్యాడు. ఇప్పుడు అతనికి బీదవాళ్లంటే తగని మంట. అడుక్కోడానికి ఎవరైనా వస్తే వాళ్ళని చంపివేయమని ఉత్తరము వేశాడు. ఒక రోజున నవాబుని చూడటానికి ఒక ఫకీరు వచ్చాడు. నవాబు గారిని చూడాలని కబురు చేశాడు. నవాబుకి కోపం వచ్చింది. వాణ్ణి చంపకుండా ఎందుకుంచారు అని బంట్రోతుని అడిగాడు. చిత్తం, వాడు బిచ్చానికి రాలేదు, తమకేవో వస్తువులు అమ్మాలట అన్నాడు బంట్రోతు. అయితే తీసుకురా వాణ్ణి అన్నాడు నవాబు. ఫకీరు వచ్చాడు. ఎందుకొచ్చావు అన్నాడు నవాబు. చిత్తం, తమకు ముందే కబురు చేశాను అన్నాడు ఫకీరు. అయితే నీ వస్తువులు తీయి అన్నాడు నవాబు. చిత్తం, ఇంత మందిలో చూపటం బాగుండదు అన్నాడు ఫకీరు. నవాబు దర్బారులో ఉన్న వాళ్ళనందరినీ పంపించేశాడు. ఫకీరు తన సంచిలోంచి ఒక మాత్ర తీసి, హుజూర్, ఈ మాత్ర తిన్నవాళ్ళు ప్రపంచానికంతా అధిపతులవుతారు. నేనిప్పుడే ప్రపంచానికి అధిపతిని అన్నాడు నవాబు. ఫకీరు సంచిలో నుంచి ఒక పొట్లం తీసి, హుజూర్, ఈ పొడి తిన్న వాళ్ళకి ప్రపంచంలోకెల్లా చక్కని స్త్రీ భారీగా దొరుకుతుంది అన్నాడు. ఇప్పుడు నా భార్యే ప్రపంచంలోకెల్లా చక్కనిది అన్నాడు నవాబు. ఫకీరు సంచిలో నుంచి ఈ మాట ఒక చిన్న అద్దం బయటికి తీసి, హుజూర్, ఈ అద్దం ఎవరి ముఖం ముందు పెట్టినా వాళ్ళ మనసులో సంగతులన్నీ తెలుస్తాయి అన్నాడు. అది నిజమని నమ్మటం ఎట్లా అన్నాడు నవాబు. నమ్మటం సంగతి తర్వాత, ముందు ఈ అద్దంలో చూడాలి కదా అన్నాడు ఫకీరు. అయితే దాని ధర చెప్పు అన్నాడు నవాబు. హుజూర్, మీరు కోపగించుకోకుండా ఉంటే దాని ధర చెప్తాను అన్నాడు ఫకీర్. చెప్పు, కోపం ఎందుకు అన్నాడు నవాబు. అయితే దీని ధర మీ రాజ్యం యావత్తు. ఇది మీరు తీసుకుంటే మీ సింహాసనం నాకిచ్చి నా గుడ్డలు మీరు వేసుకుని వెళ్ళవలసి ఉంటుంది అన్నాడు ఫకీరు. నవాబు కొంచెం సేపు ఆలోచించి సింహాసనం దిగివచ్చి తన దుస్తులు ఫకీరుకిచ్చి ఫకీరు గుడ్డలు తను వేసుకొని అద్దం తీసుకున్నాడు. మంత్రి, సేనానాయకుడు అప్పుడు పక్క గదిలో నవాబు గారి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. నవాబు వాళ్ల గదిలోకి వెళ్ళాడు. మంత్రి మొదలైన వాళ్ళు నవాబు గారు ఫకీరు దుస్తులతో రావడం చూచి ఆశ్చర్యపోయారు. నవాబు అద్దం తీసుకుని మంత్రి ముఖం ముందు పెట్టాడు. చిత్రమేమంటే పైకి ఎంత నక్క వినయం చూపినా మంత్రికి నవాబు మీద వీసం కూడా గౌరవం లేదు. నవాబుని చంపి తను నవాబు కావాలని సేనానాయకుడితో కుట్ర పన్నుతున్నాడు. నవాబుకు వాళ్ల మీద ఎంతో కోపం వచ్చింది. అయితే అది అంతా దిగమింగి అంతఃపురంలోకి వెళ్ళాడు. అతని భార్య చెలికత్తెలతో కూర్చుని ఉంది. చెలికత్తెలు నవాబును చూడగానే వెళ్లిపోయారు. నవాబు అద్దం తీసుకువెళ్లి భార్య ముఖం దగ్గర పెట్టాడు. గమ్మత్తేమిటంటే అతని భార్యకు అతని మీద ప్రేమ లేదు. ఎన్నాళ్ళ నుంచి ఆమె చూపుతున్నది దొంగ ప్రేమ. నవాబు అక్కడి నుంచి వెళ్లి తన కొడుకుల ముఖాన, తన చుట్టాల ముఖాన అద్దం పెట్టి చూశాడు. ఒక్కరూ అతన్ని నిజంగా ప్రేమించటం లేదు. అతనికి ప్రపంచం మీదనే విసుగు వేసింది. రాజ్యం ఫకీరుకు ఇవ్వనే ఇచ్చాడు. ఇక అతను ఫకీరు కావటానికి అడ్డేమీ లేదు. నవాబు రాజధాని వదిలి అరణ్యాల గుండా తన పుట్టిన ఊరు చేరుకున్నాడు. అప్పటికి కనుచీకటి పడింది. తన గుడిసె వెతుక్కుంటూ లోపలికి వెళ్ళాడు. నవాబు తల్లి మంచం మీద చావటానికి సిద్ధంగా ఉంది. ఆమె చిన్న గొంతుతో నాయనా, నా తండ్రి అని పిలుస్తూ ఉంది. నవాబు తల్లి దగ్గరికి పోయి అద్దం ముఖం దగ్గర పెట్టాడు. ఆమె ప్రేమలో కల్మషం ఏమీ లేదు, స్వార్థం ఏమీ లేదు. నవాబు ఇప్పుడు భూలోకమంతా ఏలే నవాబు కాదు.
అన్నీ వదిలి నిజమైన ప్రేమ కోసం పరితపిస్తున్న సన్యాసి. నవాబు చిన్న పిల్లవాడిలాగా ఏడుస్తూ అమ్మా అమ్మా అని పిలిచాడు. చావటానికి సిద్ధంగా ఉన్న నవాబు తల్లి కళ్ళు తెరిచింది. ఆమె కళ్ళల్లో ముత్యాలలాగా 2 నీటి చుక్కలున్నాయి. ఆనందంతో మళ్ళీ ఆమె కళ్ళు మూసింది. అంతే, మళ్ళీ ఆమె కళ్ళు తెరవలేదు. నవాబు మళ్ళీ తన రాజ్యానికి పోలేదు. బైరాగిలాగా దేశమంతా తిరుగుతున్నాడు. కథ పేరు మంచి వంకాయ పాడు వంకాయ. అనగా అనగా ఒక నవాబు. ఆ నవాబు గారిని దర్శించడానికి రోజు గొప్పవాళ్ళు వస్తుంటారు. ఇట్లా వచ్చిన వాళ్ళు నజరానాలు ఇచ్చుకోవాలి. నజరానాల క్రింద నవాబు గారికి అనేక వస్తువులు వస్తూ ఉంటాయి. ఒకనాడు నవాబు గారికి ఎవరో వంగదేశం నుంచి వచ్చిన ఒక కొత్త రకం కూర నజరానా ఇచ్చారు. ఈ వంగకాయలను వంటవాడు మసాలా పెట్టి వేయించి బహు రుచికరంగా వండాడు. నవాబు గారు ఆ కూర తిని బహుత్ అచ్చా అన్నారు. వంకాయ గురించి నవాబు గారు చాలా గొప్పగా మాట్లాడసాగారు. నవాబు గారికి వంకాయను గురించి ఇంకా వివరాలు తెలుసుకోబుద్ధి పుట్టింది. మంత్రిని పిలిచి ఒక వంకాయ తెప్పించమన్నారు. మంత్రి తెప్పించాడు. నవాబు గారు దాన్ని సంతోషంతో చూస్తూ అల్లా దీనికి ఎంత రుచి పెట్టాడో, ఇంతకన్నా రుచిగల కూర ప్రపంచంలో ఉందా అని అడిగాడు. లేదు సర్కార్, ఇదే అన్ని కూరలకి రాజు, దాని నెత్తి మీద అందుకే దేవుడు కిరీటం ఉంచాడు అన్నాడు మంత్రి. మంత్రి ఈ మాట అనడం పూర్తయిందో లేదో ఇంతలోనే వంగ తొడిమ పరీక్షిస్తున్న నవాబు గారి చేతికి చిన్న ముళ్ళు గుచ్చుకుంది. నవాబు గారు తేలుకుట్టినట్టు లేచి వంకాయ అవతల పారేసి, అరే మంత్రి, ఈ వెధవ వంకాయ కూరలకి రాజు, చూడు దీని ముళ్ళు నా చేతిలో ఎట్లా గుచ్చుకుందో అన్నారు. అవును సర్కార్, ఇది ఒట్టి వెధవ కూర, అందుచేతనే దేవుడు దీని నెత్తిన డెప్పు పెట్టి తలలో మేకు దిగ్గగొట్టాడు. కావలిస్తే మీరే పరీక్షించండి, ఈ మేకు పీకినా రాదు అంటూ మంత్రి నవాబు గారికి వంకాయ తొడుమ లాగి చూపించాడు. అచ్చా మంత్రి, ఇక ఎప్పుడు ఈ వెధవ కూర మన ఆస్థానంలో వండనివ్వకు అన్నాడు నవాబు గారు. నచ్చిందా ఈ కథ? నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.